ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఉత్కంఠభరితమైన పొలిటికల్ సీన్ ఆవిష్కృతమవుతోంది. అధికార పీఠం మారిన తరువాత పొలిటికల్ సైలెన్స్ పాటించిన ప్రతిపక్షం ఇప్పుడు తన అత్యంత సెంటిమెంటల్, పవర్ఫుల్ ఆయుధానికి పదును పెడుతోంది. ఎవరు ఊహించిన రీతిలో బీసీ నినాదాన్ని తీవ్రస్థాయిలో తెరపైకి తెస్తోంది. సామాజిక సమీకరణాలను తిరగరాయడానికి పక్కా ప్రణాళికతో రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ మొదలైంది. ఈ మొత్తం పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాకు మాజీ మంత్రి, సింహపురి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తున్నారా? చాలా కాలం గ్యాప్ తర్వాత సోషల్ మీడియా వేదికగా అనిల్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? త్వరలో ఏపీ గడ్డపై బీసీ గర్జన మోగబోతోందా? జగన్మోహన్ రెడ్డి అనిల్కు అప్పగించిన ఆ రహస్య మిషన్ ఏంటి? ఈ బిగ్ పొలిటికల్ స్కెచ్ పై ఎక్స్క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్. రాజకీయం అంటేనే నిరంతరం మారే ఎత్తులు, పై ఎత్తుల వ్యూహ చక్ర వ్యూహం. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నెక్స్ట్ మూవ్ తీసుకోబోతున్నారనేది గత కొద్ది నెలలుగా తీవ్ర ఉత్కంఠకు రేకెత్తిస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నేతలు వరుసగా విచారణలు, కేసులను ఎదుర్కొంటుంటే మరోవైపు వైసీపీ కౌంటర్ అటాక్ కోసం కాచుకుని కూర్చుంది. అందులో భాగంగానే ఇటీవలి వరకు వివిధ సామాజిక వర్గాలను కలుపుకొని పోయే ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ అనుకున్న స్థాయిలో పొలిటికల్ మైలేజ్ ఇవ్వలేదనే భావన ఆ పార్టీలో వ్యక్తమైంది. దీంతో మాజీ సీఎం జగన్ తన పాత, అత్యంత బలమైన బీసీ ఓట్ బ్యాంక్ కార్డును మళ్లీ రీలాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు టాక్. బీసీ ఓటర్లే ఏపీ రాజకీయంలో గెలుపోటములను శాసించే ప్రాథమిక శక్తి. మరి ఆ శక్తిని తన వైపు తీసుకోవాలంటే ఒక డైనమిక్, అగ్రెసివ్ బహుజన నేత ముందుండాలి. ఆ అన్వేషణకు సమాధానమే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అనిల్ను ఫ్రంట్ ఫుట్ పైకి తెచ్చి రాష్ట్రంలో బీసీ వర్గాలను ఏకం చేసే కార్యాచరణను శరవేగంగా అమలు చేయడానికి స్క్రిప్ట్ రెడీ అయింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ వర్గాల్లో మాత్రమే కాదు, ఏపీ పొలిటికల్ సర్కిల్స్లోనే ఇదొక సంచలన పేరు. దూకుడు, ముక్కుసూటితనం, మైక్ ముందర ప్రత్యర్థులపై విరుచుకుపడే వైఖరి ఇవే అనిల్ను నెల్లూరు రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ అడుగుల్లో అడుగులు వేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు అనిల్. ఆ నమ్మకంతోనే 2019లో అధికారంలోకి రాగానే అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖను బీసీ కోటాలో అనిల్కు కట్టబెట్టారు జగన్. అయితే కాలచక్రం తిరిగింది. 2024 ఎన్నికల నాటికి పొలిటికల్ సినారియో మారిపోయింది. సిట్టింగ్ సీటు నెల్లూరు సిటీలో ఉన్న కొన్ని అంతర్గత సమస్యల వల్ల అనిల్ను ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పంపారు జగన్. అధినేత మాటే శిరోధార్యం అని తలవంచి గుంటూరు బాట పట్టిన అనిల్ అక్కడ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత నుంచి అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ సైలెన్స్ పాటించారు. సొంత నియోజకవర్గం లేకపోవడం, భవిష్యత్ రాజకీయాల చిత్రం అస్పష్టంగా మారడంతో ఆయన చెన్నైకి మకాం మార్చారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్తున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఈ నిశ్శబ్దం ఒక పెద్ద తుఫానుకు సంకేతమని ఎవరూ ఊహించలేదు. ఇటీవల చెన్నై నుంచి అమరావతి బాట పట్టిన అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘంగా భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీలోనే ఏపీ పొలిటికల్ హిస్టరీలో కీలక మలుపు తిరిగే నిర్ణయం జరిగిందని టాక్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నెల్లూరు రూరల్ లేదా వెంకటగిరి స్థానాలను కేటాయించాలని అనిల్ ప్రతిపాదించినప్పటికీ జగన్ మాత్రం అనిల్కు అంతకంటే పెద్ద టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. నువ్వు కేవలం ఒక నియోజకవర్గానికో నెల్లూరు జిల్లాకు పరిమితమయ్యే నేతవు కావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేసే బాధ్యత నీది అంటూ జగన్ అనిల్కు దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందనే ప్రచారాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీసీ యువతను వైసీపీ వైపు తిప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేయాలని అనిల్కు సూచించారట జగన్.
జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగేశారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఎక్స్ వేదికగా వేసిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వంపై నేరుగా విరుచుకుపడ్డ అనిల్, ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ వంటి బీసీ నాయకులకు మద్దతుగా గలమెత్తారు. బీసీ నాయకులను వేధించడం వెంటనే ఆపాలి, లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలల్లో కూటమి పార్టీలు కాలి బూడిదవుతాయి అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రెడ్డి, బీసీ నాయకుల కుటుంబాలపై వరుసగా కేసులు నమోదు చేయడం యాదృచ్ఛికం కాదని, ఇది కావాలని బీసీ నాయకత్వాన్ని తొక్కిపెట్టడానికి వేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు శాశ్వతం కావు, ప్రజల తరఫున గొంతు విప్పుతున్న బీసీ నేతలను భయపెట్టలేరు అంటూ అనిల్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ సోషల్ మీడియా దాడి ఉత్తుత్తుది కాదని, త్వరలో రాబోయే భారీ బీసీ గర్జనకు ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక నెల్లూరు జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఒక రాజకీయ చిక్కుముడిగా మారింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని వైసీపీ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు. నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేసి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకొట్టాలని అనిల్ ఆశిస్తున్నప్పటికీ పొలిటికల్ ఈక్వేషన్లు అంత సులువుగా లేవు. ఇక వెంకటగిరి నియోజకవర్గంపై అనిల్ కన్ను వేశారనే ప్రచారం రాగానే అక్కడి ప్రస్తుత ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వెంకటగిరి నుంచి తానే పోటీ చేస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్కు సొంత జిల్లాలో రాజకీయ ఉనికిని కాపాడుకోవడం ఒక సవాల్గా మారింది. అయితే జగన్ అప్పగించిన ఈ బీసీ మిషన్ అనిల్కు ఒక పెద్ద వరంగా మారే అవకాశముందనే విశ్లేషణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను సమీకరించి బీసీ గర్జనను గ్రాండ్ సక్సెస్ చేస్తే అనిల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ మాత్రమే కాదు పార్టీలోనే అత్యున్నత ప్రాధాన్యత దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఒకవైపు కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే వ్యూహాలు అమలు చేస్తూనే మరోవైపు అతిపెద్ద ఓట్ బ్యాంక్ అయిన బీసీలను ఏకం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. అటు చెన్నైకే పరిమితమైన ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ ఈ బీసీ గర్జన నినాదంతో మళ్లీ వార్తల నిలయంగా మారారు. మరి జగన్ వేసిన ఈ కొత్త స్కెచ్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి విప్లవాన్ని తీసుకొస్తుంది? కూటమి సర్కార్ కౌంటర్ వ్యూహాలను తట్టుకుని అనిల్ కుమార్ యాదవ్ ఈ బీసీ ఉద్యమాన్ని ఏ స్థాయిలో నడిపిస్తారు? ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తాయో వేచి చూడాల్సిందే.